రైట్. వాతావరణం హైదరాబాద్‌లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అంతా కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా సూర్యుడు భగభగమంటున్నాడని కూడా మనం చెప్పొచ్చు. దానికి గల కారణాలేంటి అనే వివరాలన్నిటిని కూడా ఇప్పుడు ఐఎండీ సైంటిస్ట్ శ్రావణి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ముందుగా అసలు సమ్మర్ రాకముందుకే ఇంత వేడి రావడానికి గల కారణాలేంటి అసలు? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? దాదాపుగా మనకి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మనకి శీతాకాలం అనేది చాలా తక్కువగా ఉంది. మనకి శీతాకాలం అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి చూసుకున్నట్లయితే శీతాకాలం నవంబర్ నెలలో మొదలై జనవరి, ఫిబ్రవరి మొదటి వారం వరకు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దాని యొక్క ఎల్‌నినో యొక్క ప్రభావం దీని మీద ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎల్‌నినో యొక్క ప్రభావం వల్ల మనకి దాదాపుగా జనవరి నెలాఖరు నుంచి కొద్ది కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ, అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలోనే మనకి 30-33 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి పగటిపూట. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా కొద్ది కొద్దిగా పెరుగుదల కనిపిస్తూ దాదాపుగా 18-22 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కనిపిస్తుంది. అంటే ఆ ప్రభావం మీరేదైతే అంటున్నారో దానికి గల కారణాలేంటి? దాన్ని ఎలా మీరు కొలుస్తారు? అది ఎందుకు సంభవిస్తుంది మొత్తానికి? ఎల్‌నినో అనేది ఒక గ్లోబల్ ఫినామినా. అది మనకి పసిఫిక్ మహాసముద్రంలోని పెరు కోస్ట్‌లోని అంటే ఈ సముద్రం మీద వేడిమి వాతావరణం అనేది ఎక్కువగా పెరుగుతుంది ఉష్ణోగ్రతల్లోని పెరిగి. దాని యొక్క ప్రభావం మొత్తం భూ ఆవరణం మొత్తం మీదుగా కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. సముద్రంలో ఉష్ణోగ్రత అత్యధికంగా పెరగడం వల్ల ఆ ప్రదేశంలోనికి అత్యధికంగా కన్వర్జెన్స్ అనేది జరిగి అక్కడ అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుందన్నమాట. అక్కడ వర్షపాతం నమోదవుతూ ఉండడం వల్ల దానికి ప్యారలల్‌గా కొద్దిగా వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం అనేది మనకి దాదాపుగా జూన్ నెలలోనే ఇది ఏర్పడడం అయితే జరిగింది. కానీ దాని ప్రభావం మనకి నైరుతి ఋతుపవనాల మీద చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. తరువాత నుంచి శీతాకాలంలో దాదాపుగా అది పెరు కోస్ట్ నుంచి మధ్య పసిఫిక్ మహాసముద్రంలో వరకు విస్తరించి ఉండడం వల్ల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతూ దానికి సమాంతరంగా ఉన్న ప్రదేశాల్లో దాదాపుగా ఆస్ట్రేలియా కానీ, థాయిలాండ్ కానీ, అదే ఇండియా సైడ్ కానీ కొద్దిగా వర్షపాత సూచనలు అనేవి చాలా వరకు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా శీతాకాలంలో ఉత్తరాదిలో రావాల్సిన మనకి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కానీ తక్కువ వర్షపాతం నమోదవడం వల్ల మనకి సెంట్రల్ ఇండియాలోని మొత్తం దాదాపుగా మనకి ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి చాలా వరకు తక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఏడాది. అదేవిధంగా మనకి కొద్దిగా వార్మింగ్ వాతావరణం కొద్దిగా ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గత వారం రోజులు చూసుకున్నట్లయితే కొద్దిగా పగటిపూట ఉష్ణోగ్రతలు ముఖ్యంగా మేఘావరణం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు అనేవి కొద్దిగా పెరుగుతూ దాదాపుగా మనకి గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి అదేవిధంగా 2-4 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో ముఖ్యంగా మీరన్నట్టుగా చూసుకుంటే ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్‌లలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది? అలాగే ఇంకెన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంటుంది? ఈ అత్యధికంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా పగటిపూట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. దక్షిణ మరి మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి 34-35 మధ్య నమోదవుతూ ఉన్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 18-20 డిగ్రీల మధ్య నమోదైతే ఈశాన్య మరి దక్షిణ తెలంగాణ జిల్లాలో 20-22 డిగ్రీల మేర నమోదవుతూ ఉన్నాయి. వచ్చే 2 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. తరువాత కొద్దిగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. మనకి ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల కొద్దిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ కొద్దిగా మేఘావృతమైన వాతావరణం కూడా ఉండడం వల్ల ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తుంది. అంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కాకపోతే హ్యూమిడిటీ, ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే. అలాగే రాత్రులైనా కూడా ఆ చల్లదనం అనేది లేకుండా వేడిగానే అనిపిస్తూ ఉంది కదా! సమ్మర్ మరి ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్ వచ్చే టైంకి పరిస్థితులు ఎలా ఉంటాయని అంటారు? సమ్మర్‌లో మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగానే ఉంటాయి. 22-24 మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. మనకి కానీ పగటిపూట ఉష్ణోగ్రతల్లో మాత్రం కూడా కొద్దిగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి హ్యూమిడిటీ ఏవైతే వేడి గాలులు ఇప్పుడు వీస్తున్నాయా? అవి వీస్తే ఎక్కడి నుంచి ఎటువైపుకి వీస్తున్నాయి? దాని ద్వారా ఇప్పుడున్న వేడికి కూడా కొంత ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? వడదెబ్బలు కావచ్చు ఇటువంటివి?
ప్రస్తుతానికైతే వడగాలులు ఏమీ వీయటం లేదు. ఎందుకంటే మనకి ఉత్తర దిశ నుంచి మనకి బలమైన గాలులు వీస్తేనే అటువంటివి ఏర్పడుతుంటాయి. మనకి ప్రస్తుతానికి కింది స్థాయిలోని దక్షిణ మరియు ఈశాన్య దిశ నుంచి మాత్రమే గాలులు వీస్తూ ఉన్నాయి. కాకపోతే క్రమేపీనా మనకి ఫిబ్రవరి నెలాఖరు మార్చి మొదటి వారంలోని పెరగాల్సిన ఉష్ణోగ్రతల్లోని మనకి మేఘావరణం లేకపోవడం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మొత్తంగా ఇప్పుడు కనుక చూసుకుంటే ఇక్కడ వాతావరణం విజయవాడ ఇప్పటికే 35 డిగ్రీలు నమోదైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో దాదాపు 34 డిగ్రీలు అవుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే మనకి సమ్మర్ వచ్చేసరికి అన్నీ కూడా 41, 42 ఈ ఉష్ణోగ్రతల్లోనే ఉండే అవకాశం ఉందంటారు. మనకి ఏప్రిల్ మే నెలలోని 41 నుంచి అంటే సాధారణ ఉష్ణోగ్రతలే 40 నుంచి ఉంటాయన్నమాట. అంటే మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి ఉత్తరాది నుంచి వీచే పవనాల వల్ల దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కొద్దిగా మనకి వడగాల్పులు వీచే అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తుంది. అంటే గతం 2023తో పోలిస్తే ఈ 2024లో ఇంకా వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్కువ ప్రజలైతే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారా మీరు? అంటే ఈ సమ్మర్ ఫోర్కాస్ట్ అనేది మనకి నెలాఖరులో వస్తుంది పూర్తిగా. దాని మీద మనం అప్పుడు రిపోర్ట్ ప్రత్యేక శీర్షిక చేసుకోవచ్చు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ నెల వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా వర్షపాత సూచన నందున కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి మ్యామ్, చివరిగా ఇప్పుడు మీరు తాజాగా ఐఎండీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాప్ కూడా ముందుకు తీసుకొచ్చారు. అది హర్ ఘర్ మౌసమ్ అనే నేపథ్యంతో. అందులో కూడా ఇప్పుడు ఈ వాతావరణానికి సంబంధించి వివరాలు ఏమన్నా పబ్లిక్ తెలుసుకునే అవకాశాలు ఉంటాయా? అవి ఏ మేరకు ఎలా అప్డేట్ అవుతున్నాయి అందులో? 150 వసంతాలు పూర్తి చేసుకున్న సమయంలోని అంటే మొదట 149 వసంతాలు పూర్తి చేసుకుని 150 సంవత్సరాలు అడుగుపెట్టిన ఐఎండీ సందర్భంగా మేము ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి హర్ ఘర్ మౌసమ్ గ్రీన్ అలర్ట్స్. ఈ గ్రీన్ అలర్ట్స్ యాప్ అంటే మన ప్లే స్టోర్లో కానీ ఐఓఎస్లో కానీ లేదంటే దీన్ని గ్రీన్ అలర్ట్స్ అని టైప్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మనకి దాదాపుగా పంచాయతీ లెవెల్ వరకు అంటే బ్లాక్ నుంచి మండలాల నుంచి పంచాయతీ లెవెల్లో కూడా మనకి వాతావరణ సమాచారం వచ్చే 5 రోజులకి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఉష్ణోగ్రత, పగటిపూట ఉష్ణోగ్రత, రాత్రిపూట ఉష్ణోగ్రతలు, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటుగా ఆర్ద్రత, తేమ స్థాయి, అలాగే గాలి యొక్క వేగం, దిశ, దీంతో పాటుగా వర్షపాత సూచనలు అనేవి వచ్చే 5 రోజులకి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇస్తుంది. దీన్ని మనకి పంచాయతీ లెవెల్ వరకు చూసుకోవచ్చు. మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా వస్తుంది. అంటే తెలుగులో అంటే దాదాపుగా 16 భాషల్లో మనం ఈ యాప్ని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇంకోటి అందులో దీంతో పాటు వాతావరణ మార్పులు జరిగినప్పుడు ఏదైనా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇవి కూడా అది సూచిస్తుందా ప్రజలు? అదే ఇది కూడా ఎప్పుడైతే మేము ఇక్కడ అలర్ట్స్ ఇవ్వడం అయితే జరిగితే అంటే మన వాతావరణ కేంద్రంలో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగితే అలర్ట్స్ అందులోని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇది మొత్తానికి మన రాష్ట్రంలో కానీ దాంట్లో ఈ 2-3 రోజుల నుంచి వాతావరణంలో మార్పు రావడానికి గల కారణాలన్నీ కూడా మనకు సైంటిస్ట్ శ్రావణి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వాతావరణం మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు తగ్గే అవకాశం ఉంది, తర్వాత మళ్ళీ పెరుగుతాయని కూడా చెప్తున్నారు. ఇక సమ్మర్లో చూసుకుంటే కనుక గరిష్ట ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మీకు వెదర్ రిపోర్ట్స్ కనుక లేట్గా వచ్చినా సరే మీకు ఇప్పుడు ఈ మధ్య గ్రీన్ అలర్ట్స్ అని కనుక మీరు చూస్తే అందులో మీకు అన్ని వెదర్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మీరు మీ పనులన్నింటినీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని కూడా సూచించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.